రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని కేంద్రం భరించాలి. జీఎస్టీలో మార్పులను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడే చర్యలను కేంద్రం తీసుకోవాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచిస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర రాబడిలో 50% జీతాలు పెన్షన్లు అప్పులకే పోతుందని చెప్పేసి ఆదాయం తగ్గితే హెల్త్ విద్యపై ప్రభావం పడుతుందని అన్నారు. ప్రభావం పడుతుంది కానీ ఖాళీ జీఎస్టీల వ్యవహారం వల్లనే ఈ రాష్ట్రం బతుకుతుంది అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. మధ్యతరగతులు బతుకొద్దు అనేది ఆయన ఇంటెన్షనా? వాస్తవానికి మధ్యతరగతి బతుకులపైన ఎందుకు పడ్డది నీ కన్ను అనేది ఇంకో అనుమానాలకు కూడా దారితీస్తూ ఉన్నది. అంటే ఓన్లీ జీఎస్టీల మీదనే రాష్ట్రం బతుకుతలేదు, ఇంకోటి చూపియాలి. నువ్వు డైలాగులు వేస్తున్నావు కానీ నువ్వు వేసే డైలాగులు బాగానే ఉన్నాయి కానీ నువ్వు నిజంగానే అంటే వాస్తవానికి అక్కడ ఏంటంటే కేంద్రం కూడా రాష్ట్రాలకు బడ్జెట్ ఆదాయం తగ్గే అవకాశం ఉంటే జీఎస్టీ వల్ల మరి ఇంకా వేరే ప్రత్యామ్నాయ మార్గాలను మీరు ఆలోచించి చెప్పాలి. మా రాష్ట్రాల సోర్సులు ఇవి, మా రాష్ట్రాల మొత్తం పరిస్థితి ఇట్లా ఉంటుంది, మాకు ఈ రకంగా మాకు సోర్స్ కావాలి, ఇది తగ్గుతుంది కాబట్టి ఈ రూపకంగా కావాలని చెప్పేసి మీరు ఐడియాలు ఇవ్వాలి. వాళ్ళు ఎట్లా చేయాలి, మీరే తెచ్చియాలి, మాకు పుక్కడికి తింటామంటే కాని పని. మీరు ఒక ప్లాన్ ఇస్తే, మీరు ఒక ఐడియా ఇస్తే ఈ జీఎస్టీ అనేది తగ్గుతుంది కదా, సాధారణ ప్రజలు బ్రతకాలని మాకే ఉంది, మీకు లేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. మీకుండుంటే మీరు ఏమన్నారంటే నిజంగానే మధ్యతరగతి వాళ్ళు బ్రతకాలి కష్టంగా, వాళ్ళకి ఇది న్యాయం మంచి జరిగింది, ఈ వ్యవహారంలో మేము అసలు అభ్యంతరమే లేదు, కాకపోతే రాష్ట్రానికి ఇంకా వేరే రకంగా మాకు సోర్స్కి పలానా రకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఈ రకంగా మాకు హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా కేంద్రానికి హెల్ప్ అవుతుంది, అది రాష్ట్రానికి హెల్ప్ అవుతుంది. కేంద్రానికి పోదా బడ్జెట్ ట్యాక్స్ కేంద్రానికి పోతుంది, మనకు రాష్ట్రానికి వస్తుంది. సో ఇది వ్యవహారం, ఇట్లా చెప్పాల్సిన తరిక. ఇక బట్టి విక్రమార్కన్న ఒకటే తగిలింది అనమాట. ఈ జీఎస్టీల వ్యవహారం ఎప్పుడైతే వీళ్ళు కేంద్రం మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు మాట్లాడుతుంటే ఈయన వెరైటీగా అయిన ఇక జీఎస్టీ తగ్గడం వల్ల రాష్ట్రాలకు మొత్తం ఆదాయమే తగ్గిపోతుంది అంటే అది కాని పని, వేరే మాటలు మాట్లాడాలి.